ఈ కోరిక కాదండం కరెక్ట్ కాదు. కేక్ కట్ చేయడానికి నేను వస్తాను, మీరు ఏర్పాట్లు చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాలెన్స్ ఉన్న బెలూన్స్ అన్ని డెకరేట్ చేసేస్తాం సార్. ఆ పనిలో ఉంటాను సార్. సిఏ గారికి చెప్పారా? చెప్పాను మేడం. ఏమన్నారు? బర్త్డే చేసుకుంటాను అన్నారు. వాట్? మంజు, విక్రమ్ సార్ కేక్ కటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేయమన్నారు. అలాగే సార్. మేడం, ఈ బెలూన్స్ ఎక్కడ పెట్టాలి? ఈరోజు విక్రమ్ సార్ది బర్త్డే. మంజు, విక్రమ్ గారికి బర్త్డే అంటే ఇష్టం ఉండదు. ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటారు? సత్య గారు, మా స్టాఫ్ అంతా కలిసి సార్ బర్త్డే చేస్తున్నాము. ప్లీజ్ మీరు కొంచెంసేపు కూర్చోండి. చూసావా సత్య దాని పొగరు? ఆ బెలూన్స్ ఇక్కడికి తీసుకురా. ఎస్ఐ సార్, కేక్ని ఇక్కడ సెటప్ చేద్దాం. సార్ ఇక్కడికి వచ్చి కేక్ కట్ చేస్తారు. ఓకే మంజు. క్లాత్ ఇవ్వండి. కేక్ తీసుకురండి. సార్, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మీరు సిఐ గారిని పిలవండి. దగ్గరుండి నువ్వే అన్ని ఏర్పాట్లు చేశావు. సిఏ గారిని కూడా నువ్వే తీసుకురా. వెళ్ళండి మేడం, సారు మీరు పిలిస్తేనే వస్తారు. చూసావురా సత్య, ఆ సిఐని అదే పిలుచుకురావాలంట. ఈ ఏర్పాట్లన్నీ చూస్తే మంజు మేడంకు సిఐ గారు నెక్స్ట్ ప్రమోషన్ ఇచ్చినా ఇచ్చేస్తారు. ఈ దెబ్బతో ఏఎస్ఐ మేడం కాస్త ఎస్ఐ మేడం అవుతుంది. సార్, కేక్ కటింగ్కి అన్ని ఏర్పాట్లు అయ్యాయి సార్. రండి సార్, కేక్ కట్ చేద్దరు కానీ. సరే, పద. చూడు సత్య, నీ భార్య ఇంట్లో ఇంత అమాయకురాలుగా ఉంటూ అక్కడ సిఐ పక్కన ఎంత హ్యాపీగా ఉందో బాగా చూడు. సిఐ గారు, మేం మణమ్మ గారి కోసం వచ్చాం. వెయిట్ చేయండి, నేను కేక్ కట్ చేయాలి కదా. నా బర్త్డేని ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ముఖ్యంగా ఎస్ఐకి థ్యాంక్ యూ. దగ్గరుండి డెకరేషన్ చేయించిన ఏఎస్ఐ మంజుకి ఈ విషయంలో మిమ్మల్ని స్పెషల్గా అభినందిస్తున్నాను. ఇది నాకు చాలా స్పెషల్ బర్త్డే. యాక్చువల్గా నా బర్త్డేని నేను నా వాళ్ళ మధ్యలో జరుపుకోవడం నాకు ఆనందం. బర్త్డే సెలబ్రేషన్ అంటేనే మండిపడే విక్రమ్ ఇంత హ్యాపీగా ఉన్నాడా? ఎందుకు వెయిట్ చేస్తున్నారు? మీరు కూడా రావచ్చు.
ఈ సెలబ్రేషన్లో భాగం కండి. రే విక్రమ్, నువ్వు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావురా. కేక్ కట్ చేయండి సార్. ఓకే ఓకే. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. ఇది పోలీస్ స్టేషన్లా లేదు, సెలబ్రేట్ పార్టీలా ఉంది. ఇక్కడ మనల్ని పట్టించుకునే నాదుడే లేడు. వాళ్ళు మాత్రం వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళదే. సిఐ గారికి మంజు మేడమే ఫస్ట్ కేక్ తినిపించాలి. అవును సార్, తెచ్చింది మేమే అయినా దగ్గరుండి డెకరేట్ చేసింది మాత్రం ఏఎస్ఐ మంజు మేడమే. అందుకే మంజు గారే మీకు ఫస్ట్ కేక్ తినిపించాలి. సార్కి కేక్ పెట్టండి మేడం. సారీ సత్య గారు, నాకు ఇష్టం లేకపోయినా స్టాఫ్ అందరితో పాటే నేను నడవాలి కాబట్టి ఇదంతా చేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మంజు, వచ్చిన వాళ్ళకు కూడా కేక్ పెట్టు. అలాగే సార్. సంధ్య, ఆ కేక్ ని అందరికీ అలాగే distribute మేడం. చేయి. సార్, మణమ్మ గారి విషయం. మనమ్మ గారు, మీరు ఇండ్ల మీదకు వెళ్ళి దౌర్జన్యం చేయడం కరెక్ట్ కాదు. దౌర్జన్యం ఎవరూ చేయలేదు. డబ్బులిచ్చినప్పుడు వాటిని తిరిగి అడగటం కూడా తప్పంటారా? పద్ధతిగా అడిగితే ఎవ్వరూ తప్పు అనరు. పక్కన ఇద్దరు రౌడీలను తీసుకెళ్లి ఇంట్లో సామానంతా వీధిలోకి విసిరేస్తే ఏమంటారు? దాన్ని దౌర్జన్యమనే అంటారు. చూడండి లాయర్ గారు, మీ ప్రొఫెషన్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఒకప్పుడు నేను మీ ప్రొఫెషన్లో చాలా దూరం కలిసి ప్రయాణం చేశాను. నా ప్రొఫెషన్తోనా?